ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మాట్లాడడం జరుగుతుంది, చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది. దానికి తోడుగా మనం గతంలో కూడా అమర ప్రసాద్ గారికి మనం చెప్పడం జరిగింది, లైవ్లోకి వస్తే డిబేట్ చేస్తాను, మీతో మాట్లాడతానని. తప్పకుండా అమర ప్రసాద్ గారు నిన్న మాట్లాడడం జరిగింది, స్పందించడం జరిగింది. మార్నింగ్ లైవ్లోకి రేపు మార్నింగ్ లైవ్లోకి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. డైరెక్ట్గా ఫిజికల్గా కూడా మన జేబీఎం టీవీ లైవ్ ద్వారా ఆయనకు ఉన్నటువంటి డౌట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో కానీ, ప్రవీణ్ పగడాల విషయంలో కానీ, సనాతన ధర్మం కానీ, బైబిల్ సంబంధించినటువంటి అంశాలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విషయంలో కానీ మీరు చాలా వరకు చాలా డిబేట్లు చేశారు. అన్నీ కూడా మీకు ఈ లైవ్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా వరకు మీరు లైవ్ను అయితే మీరు అందరు చూడండి. అమర ప్రసాద్ నువ్వు డైరెక్ట్ లైవ్లో జేబీఎం టీవీ లైవ్లోకి మనం చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఒక పక్కన ఇప్పటికీ కూడా చల్లారని భయంకరమైనటువంటి ప్రవీణ్ పగడాల మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్, ఇలా టీవీ ఛానల్స్ అన్నీ మూకుమ్మడిగా దాడి చేసేటువంటి ప్రయత్నం. ప్రవీణ్ పగడాల విషయంలో భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఒక పక్కన మనిషి అనేటువంటి మానవత్వం లేకుండా వ్యక్తిత్వం వ్యక్తిని చంపిల్లని మనం ఎప్పుడో రాసాం. ఇప్పుడు వ్యక్తి లేడు, వ్యక్తిత్వం కూడా లేకుండా చేస్తున్నారు. చాలా బాధాకరం. దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా నిలబడండి, అండగా నిలబడండి. క్రైస్తవ సమాజమే కాకుండా మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం మనుషులము అనేటువంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లైవ్ చేసేటువంటి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఆత్మగౌరవ పోరాటంలో మీ అందరూ అండగా నిలబడండి. రేపటి మార్నింగ్ లైవ్లోకి అమర ప్రసాద్ బ్రదర్ కూడా నేను లైవ్లోకి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అమర ప్రసాద్తో మనం జేబీఎం టీవీ లైవ్ ఆయనకు ఉన్నటువంటి అనేకమైన డౌట్లు, అనేకమైనటువంటి ఏదైతే అనేకమైనటువంటి వాక్యాలు వేసిండో ఆ వాక్యాల అనుసారంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా శ్రమల దినంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవ సమాజం మార్నింగ్ నుంచి మొదలుకుంటే ఈవినింగ్ దాకా మీరు ఎంతో ఇబ్బందులు ఉంటారు. ఎంతో దేవుడితో అనుసంధానంగా ఉండేటువంటి శ్రమల దినంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా స్పందించండి, నిలబడండి. చాలా వరకు నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మీరు లైవ్లో తీసుకున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లైవ్ని చూసే మీ అందరికీ కూడా రేపు మార్నింగ్ లైవ్లో తప్పకుండా అమర ప్రసాద్, అలానే రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్ ఉన్నటువంటి శివశక్తి ఛానల్ నడిపించేటువంటి వాళ్ళందరినీ, కరుణాకర్ సుగుణ, ఇంకా మన ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ అండ్ పాస్టర్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని కూడా మార్నింగ్ లైవ్లోకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లైవ్ డైరెక్ట్గా ఇవన్నీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా జేబీఎం టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైనటువంటి కామెంట్ చేయండి. మీకు తెలిసినటువంటి సమాచారం విషయంలో తప్పకుండా సమాచారం అయితే అందించండి. ఆత్మగౌరవ పోరాటం ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ కేసు విషయంలో ఇప్పటికే కోర్టులో కూడా మనల్ని కేసు వేయడం జరిగింది. ఆ కోర్టు విషయంలో కూడా చాలా వరకు స్పందిస్తూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు ఏపీలో ఈరోజు బెంచ్ మీదకి కూడా ప్రవీణ్ పగడాల విషయం కూడా ఇలా బెంచ్ మీదకి వస్తుంది. దాని మీద కూడా ఇలా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనం లైవ్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. హైకోర్టులో ఏదైతే ఏపీలో ఇలా బెంచ్ మీదకి వస్తున్నట్టు పరిస్థితి కూడా ఉంది. దానితో పాటుగా ఇలా ఎవరైతే పోలీస్ అధికారులు కానీ, ఎవరైతే మీడియా ఛానల్ కానీ, ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ఎంత పెద్ద కుట్రలు చేసిల్లో మీకు అందరూ తెలిసినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నంటే ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావి. క్రైస్తవ సమాజం అంతా ఇప్పటికీ కూడా కన్నీరు పెట్టుకుంటుంది. క్రైస్తవ సమాజం అంతా ఇంత అన్యాయం జరిగిందని బోరున విలిపిస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఆలోచింపజేస్తుంది. ఇలా కొంతమంది పైచాచిక ఆనందం పొంది, పైచాచిక సంతోషంతో ఇష్టానుసారంగా ఇంకా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి కోల్పోయిన తర్వాత తన భార్య ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల కొంత ఇబ్బంది, ఎంత ఆరోగ్య సమస్యలు, ఇంకో ఆడపిల్ల ఆమెకు ఉన్నటువంటి సమస్యలు, ఇలా ఉన్నటువంటి శ్రమల దినంలో వాళ్ళు ఏ అయితే దేవుని నమ్ముకొని దేవుని సువార్తను ప్రకటించే క్రమంలో వాళ్ళకి జరిగేటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు వాళ్ళని కావాలని ట్రోల్ చేసేటువంటి సందర్భంలో మానసికమైనటువంటి వేదన ఉంది. చాలా వరకు వివిధ రకాలుగా మాట్లాడుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద కుటుంబానికి లేకుండా ఉంటే ఆ కుటుంబ భారం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో
ఆ కుటుంబ పెద్ద శాశ్వతంగా ఆ కుటుంబానికే దూరంగా ఉంటే ఆ పరిస్థితులు ఎంత బాధగా ఉంటాయో చాలా వరకు దాదాపు అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకోసంటే కుటుంబంలో మనం ఏ విధంగా ఉంటుందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా వాళ్ళని ఇప్పటికి కూడా ట్రోల్ చేసేటువంటి సందర్భాలని కనీసం మానవతా దృక్పథంతో కూడా లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. దయచేసి మానవతా దృక్పథంతో ఉండేటువంటి ప్రతి ఒక్క సోదరుమణులారా, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలను మీరు పసిగట్టకపోతే భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. ఇవాళ ఉన్నటువంటి టీవీ ఛానల్స్, ఇవాళ ఉన్నటువంటి మీడియా పేపర్లు, ఎక్కడన్నా పేపర్లో రాశారా? ఎక్కడన్నా టీవీ ఛానల్స్లో కొన్ని ఒక 2-3 టీవీ ఛానల్స్ పెద్ద మొత్తాల డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళు అదే పని మీద ఉంటున్నారు. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, లైవ్లోకి జైభీం టీవీ లైవ్లో జరిగినటువంటి ప్రతి వీడియో, రాసినటువంటి ప్రతి ఒక్క అక్షరం, జైభీం టీవీలో వచ్చినటువంటి పేపర్ ఆధారంగా, మార్నింగ్ లైవ్ విశ్లేషణ ఆధారంగా చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా ఫోన్ ద్వారా నాకు సమాచారం అందించినటువంటి క్రమంలో కూడా అనేకమైనటువంటి డౌట్స్, అనేకమైనటువంటి వాళ్ళ సంభాషణను కూడా ఈ సమాజానికి చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి. ఇలా మనం ఏదైతే పాస్టర్ల మీద జరుగుతున్న కుట్ర కుతంత్రాలు, ఇలా బైబిల్ను పట్టుకుని ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలో మనం స్టాండింగ్ నిలబడడం వల్ల ఇలా ఎక్కడైతే పాస్టర్ల మీద దాడులు వేసేటువంటి పరిస్థితి ఉందో, ఎక్కడైతే హిందుత్వం ఎంత బలంగా ఉండి ఇలా సనాతన ధర్మాన్ని ఏ విధంగా అయితే భయంకరంగా తీసుకొచ్చిల్లో మన అందరూ తెలిసిందే. ఈరోజు మన స్టాండ్ వల్ల కొంతమంది అయితే తగ్గిళ్ళు, కానీ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తగ్గిళ్ళంటే వాళ్ళు ఇంకో ఏదో ఒక ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి అర్థం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగా వాళ్ళు దాడులు చేస్తలేరు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది చేస్తలేరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఎజెండా ఉంటుంది. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఎందుకోసం అంటే వాళ్ళు అట్లా చేస్తేనే వాళ్ళకు ఉపాధి, అట్లా చేస్తేనే సమాజంలో వాళ్ళు బతకగలుగుతారు, అట్లా చేస్తేనే సనాతన ధర్మం బాగుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, సనాతన ధర్మం ఈ మాటని చెప్తానంటే రేపటి విషయాలు మీరు నాకు అన్ని గ్రంథాల బట్టే చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అఘోరీ విషయంలో చాలా వరకు గతంలో ఒక 6 నెలల కంచాలి భయంకరంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అఘోరీ ఎక్కడ చూసినా అఘోరీ అని టీవీ ఛానల్లో లక్షలాది మంది వీసి చూసిళ్ళు. అఘోరిని తెరపై తీసుకొచ్చి ఇలా సనాతన ధర్మాన్ని నేను మోస్తున్నాను అన్నాడు. సనాతన ధర్మం అంటే అసలు ఏందో ఆమెకు తెలుసా? సనాతన ధర్మంలో ఉన్నటువంటి శ్రీనివాసు ఇలా ఉన్నటువంటి అనేక మంది హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి, హిందూ మనోభావాలు ఎవరికి కూడా దెబ్బతినట్లేదు కావచ్చు. మరి హిందూ అమ్మాయిల మీద ఇష్టానుసారంగా మాట్లాడే క్రమంలో ఆ కుటుంబము క్షోభ అనుభవిస్తుంది. ఆ కుటుంబంలో అంత భయంకరమైన ఇబ్బంది ఉంది. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి తల్లి అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో, తండ్రి అని చెప్పిన నేపథ్యంలో, అన్నగా అని చెప్పిన సందర్భంలో ఈరోజు మొగుడిగా ఇలా చనవాన్ అవుతాడు. ఇది సనాతన ధర్మం. ఈరోజు హస్బెండ్ అయిండు, ఈరోజు లవ్ పుట్టింది. ఈరోజు ఉన్నటువంటి క్రమంలో వర్షిని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని రాముడు లక్ష్మణులాగా ఏదైతే ఉన్నదో అట్లా జన్మనిచ్చే విధంగా ఇలా ఉన్నటువంటి శివపార్వతులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా. ఇది సనాతన ధర్మం. దీన్నే కదా వ్యతిరేకించింది. ఈ ధర్మమే కదా సమాజాన్ని చెడగొడుతుంది. ఈ ధర్మమే కదా ఇవాళ ఇబ్బంది పెడుతుంది. ఎక్కడో వాళ్ళకు ఒక యూనివర్సిటీలో ఆవుపేడ, వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఆవుపేడ మాత్రం మీ ఏసీగాలో ఏదైతే పిల్లలు చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నారో ఆవుపేడని ఉంచాలి. ఈ ఎటుపోతుంది సమాజం? దీని విషయంలో కదా మానవ దృక్పథం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు కదా. ఢిల్లీ యూనివర్సిటీలో చూడండి, ఒక యూనివర్సిటీలో విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఇవాళ ఏది తప్పని చెప్పేటువంటి సందర్భంలో ఏది మంచి అని చెప్పేసి సనాతన ధర్మాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మీరు చెప్పడానికి ఎగ్జాంపుల్. ఇవాళ ఉన్నటువంటి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి భయంకర పరిస్థితులు అనేక మందిని ఇలా ట్రాప్ చేసి సనాతన ధర్మంలో బతకాలని చెప్తున్నాడు. ఎవరి కోసం ధర్మం? ఎవరైతే హిందుత్వం వాదులు ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మోసేటువంటి అఘోరి ఉన్నారో వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు కదా. ఈ సందర్భంలో ఒకవేళ క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి కానీ, పాస్టరే కానీ, లేకపోతే నాలాంటి వ్యక్తి కానీ ఒకవేళ మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి మీకు ఇబ్బంది, మనోభావాలు దెబ్బతినట్లేదా? ఇలా మీ జీవితంలో ఏ ఇబ్బంది లేదా? ఇలా పవన్ కళ్యాణ్ భార్య తీసుకుందాం. పవన్ కళ్యాణ్ భార్య పక్కా క్రిస్టియన్. ఆమె పుట్టింది, ఆమె పెరిగింది, ఆమె జీవితం అంతా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నేపథ్యం. ఆమె వచ్చి ఇలా ఏదైతే ఉందో తిరుపతిలో ఆమె తలనీళ్ళు తీసుకున్నది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో
ఇలా ఉన్నటువంటి ఆయన తలనీళ్ళు తీసుకున్న తర్వాత ఆ ఆడపిల్లలు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు నిజంగా తల వెంట్రుకలు తిరుపతిలో తీయడం అది ఇబ్బందికరమని ఆయన గరికపాటు చెప్తున్నారు. ఇంకో పక్కన ఎవరైతే ఉన్నారో రంగరాజన్ అనేటువంటి వ్యక్తి నిజంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మొన్న దాడి జరిగింది కదా రంగరాజన్ వ్యక్తి బాలయ్య టెంపుల్. అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే సనాతన ధర్మము ఇలా మాట్లాడే వ్యక్తులు, సనాతన ధర్మంలో మాట్లాడే వ్యక్తులు, సనాతన ధర్మం గురించి ఇలా హిందుత్వాన్ని మోసేటువంటి వ్యక్తులు వాళ్ళే తప్పుడు మార్గంలో వెళ్ళి సమాజాన్ని అతలకుతలం చేసేటువంటి క్రమంలో మత కల్లోలు సృష్టించేటువంటి క్రమంలో పాస్టర్లు మాట్లాడితే పాస్టర్ల మీద ట్రోల్ చేస్తున్నారు. క్రైస్తవ సమాజం స్పందిస్తే క్రైస్తవ సమాజాన్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి ఇలా ఉన్నటువంటి మేధావులు వాళ్ళందరూ మనోభావాలు ఏం దెబ్బతినట్లేదా? ఇవన్నీ సత్యాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు కాదా? మరి ఏ విధంగా మీరు హెచ్చరిక చేస్తున్నారు? ఒక సనాతన ధర్మాన్ని తప్పుడు మార్గంలో పెట్టేటువంటి అఘోరి చేసేటువంటి చేస్తారు, మీరు స్పందించరా? ఏం చేస్తున్నారు? మరి ఆడపిల్లను డ్రాప్ చేసి ఇష్టానుసారంగా చేసేటువంటి క్రమం ఇలా మన టీవీలలో చూస్తే ఎరుటోళ్ళు చూస్తే ఇలా ముక్కు మీనే వేసుకుంటున్నారు. ఇలా ఆడపిల్లల మీద ఇలా జరుగుతున్న భయంకర పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలా ఉన్నటువంటి ఆడపిల్లలు ఇలా వాళ్ళకు డేటో ఇదో వచ్చిందని చెప్తే వాళ్ళని తీసుకొని పోయి ఒక గదిలో బంధిస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. డేట్ వచ్చిందని ఇలా ఆమె మామూలుగా పూజ చేయాల్సిన అవసరంలో పూజ చేస్తే బాగుంటుంది కానీ డేట్ వచ్చింది కానీ ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఎవరికి ఈ సనాతన ధర్మం? ఏం చేస్తున్నాం మనకు అర్థమైపోతుందో. భారతదేశం ఎడిపోతుంది. భారతదేశంలో ఎలాంటి భద్రత ఉంది? భారతదేశంలో ఇలా ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది? మన సనాతన ధర్మంలోకి పోయి ఆవు పేడని వేసుకొని గుడ్డు వేసుకొని తింటున్నాం మనం. ఇది ఎవరు నేర్పుతున్నాడు? ఎవరు ఇస్తున్నాడు? నిజంగా మోడీ అలానే చేస్తున్నాడా? మరి అమిత్ షా అలానే చేస్తున్నాడా? యోగి ఆదిత్యనాథ్ అలానే చేస్తున్నాడా? ఎడిపోతుంది. క్రైస్తవ సమాజమా, హిందూ సమాజమా, బుద్ధిస్ట్ సమాజమా, ముస్లిం సమాజమా, సిక్కు సమాజమా, ఇలా ఏ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులైనా అందరం మనుషులమే, అందరం తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే, అందరం కూడా మనిషి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే. మనం మనిషిగా బతుకుదాం. ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి విద్వేషాలు లేనటువంటి సమాజంలో మనిషిలాగా బతికేదే ఈ జనాభా, ఈ సమాజం. మనిషిలాగా బతకాలని చెప్పిందే ప్రవీణ్ పగడాల గారు. ఆయనను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేసారు. ఈ వాక్యాలు చెప్పడంతోనే, నాలాగా చెప్పడంతోనే ఆయనను చంపేసారు. నాలాగా చెప్పడంతో ఎన్నో సంవత్సరాల కంచెని అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేక మందితో చర్చా డిబేట్లు, అనేక మంది వితండవాదం చేస్తే వాళ్ళకి సాక్ష్య ఆధారాలతో శ్లోకంలతోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ధర్మంలో ఉన్నటువంటి ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించి చదివి దానికి పట్టు బిగించి సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు లేడు. ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తారు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చింది. దయచేసి నేను చెప్తున్నాను, మానవ సమాజమా, మనిషి సమాజము, మానవ సమాజంలో ఒక భాగమే. ఎవ్వరు కూడా ఈ భూమికి కానీ ఎవరికైనా కానీ వ్యక్తిత్వంగా ఎవరికి కొట్లాటలు, కుతంత్రాలు, వ్యక్తిగత గొడవలు ఎవరికి ఉన్నాయి. ఆ క్రమంలోనే ఒకరు వ్యక్తి మీద ఇంకొకరు నిందలేసి, ఇంకో వ్యక్తి మీద అబండాలేసి, ఒక వ్యక్తి జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసి, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ హక్కు నీకెవరు ఇవ్వలేదు. నీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడవచ్చు, కానీ అవమానం చేసేటువంటి స్వేచ్ఛ నీకు లేదు. అబద్ధాలు ఆడే ఆ జీవితాన్ని నాగం చేసేటువంటి స్వేచ్ఛ నీకు లేదు. వీలైతే సాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ కల్పిత పాత్రాలు సృష్టించి జనాన్ని మసిపూసి మారడి చేసి జనంలో శాంతి భద్రతలు ఇబ్బంది కలిగే విధంగా చేస్తే అది తప్పుడు సమాచారం నేపథ్యం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంలో భాగంగా ఇంత స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఉంది. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇంత మంచిగా చెప్తున్నాను. ఇలా చాలా వరకు కూడా ఏదో రేటింగ్ కోసమో దానికోసమో మాట్లాడే టీవీ ఛానల్స్కి మీరు తప్పకుండా బుద్ధి చెప్పండి. చాలా ఎవిడెన్స్ ఇస్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు, చాలా సమాచారం అందిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. తప్పకుండా రేపటి లైవ్లో అమర ప్రసాద్ లైవ్లో కూడా పిలిచే నేపథ్యం, దాంతోపాటు అభినవ్ గారిని, అజయ్ పాస్టర్ గారిని, ఒక్కొక్కరిని కూడా మన జేబీఎం టీవీ ద్వారా లైవ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో మనం స్టాండ్ తీసుకున్నాం. మనం కూడా సుప్రీంకోర్టులో మనం కూడా కేసు వేసేటువంటి ప్రయత్నిస్తాం. దానికి ఇప్పటికే కసరత్తు జరుగుతుంది.
సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చాలామంది నాకు తెలిసినటువంటి అడ్వకేట్లతో మాట్లాడుతున్నారు. ఎందుకోసం అంటే ఆయన ఆత్మ శాంతించాలంటే ఎవరి తోసిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే ఆ ప్రయత్నం చేసే జీసస్ అయినా ఇంకా ఏ దేవుళ్ళైనా కూడా తప్పుని తప్పని చెప్తారు. నిజంగా న్యాయం ఉంటే కంపల్సరీ న్యాయం కోసం నిలబడతారు. వాళ్ళ ఆశీస్సులు కూడా ఉంటాయి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి తప్పకుండా. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు ఇప్పటికే చాలామంది స్టాండ్ తీసుకుంటున్నారు. స్టాండ్ అంటే నిలబడుతున్నటువంటి కొద్ది మందే. ఇలా లక్షలాది మంది ఒకవైపు, ఒక 10 మంది దాకా, ఒక 10 మంది ఒకవైపు. ఇలా ఉన్నటువంటి నకిలీ పాస్టర్లు ఇలా శ్రమల దినంలో ఉండి కూడా ప్రవీణ్ పగడాల విషయంలో తాగి చనిపోయినని చెప్తున్నారు. కొంతనన్నా బుద్ధి ఉండాలి వాళ్ళకు, కొంతనన్నా మానవత దృక్పథం ఉండాలి, కొంతైనా బైబుల్ పట్టుకున్నందుకు ఆయన మీద అబండాలేసి డబ్బులకు అమ్ముడు పోయి ప్రవీణ్ పగడాల గారు నిజంగానే తాగే చనిపోయిన తాగుడు అలవాటు ఉందని చెప్పేటువంటి ఆ నకిలీ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల పేరు చెప్పుకొని ఇలా చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం, ఎంతో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక గొప్ప వజ్రాన్ని సృష్టించినప్పుడు ఆ వజ్రాన్ని జోలికి ఎవరు పోరు. కానీ సృష్టించిన వ్యక్తి మీద అబండాలు వేస్తారు, నిందలు వేస్తారు. ఇలా ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్ కోల్పోయిన తర్వాత ఇలా నిందలు అబంధాలు అయితే ఎంత భయంకరంగా అల్లుతున్నారో మీకు చెప్పేసిన ప్రయత్నం. సోషల్ మీడియాలో చాలామంది కూడా వివిధ కామెంట్లు చేస్తున్నారు. దయచేసి చెప్తున్నాను, మనిషిలాగా మానవత దృక్పథంతో మీరు ఎలాంటి కామెంట్ చేసినా నేను స్పందిస్తాను. నా నెంబర్లు ఉన్నాయి, నా ఫోన్ నెంబర్లు, నా పర్సనల్ నెంబర్లు. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తెలుసు. ఒక పేటీఎం బ్యాచ్ వానికి ఏం తెలియదు. వాడికి నిజంగా వాడు చదువుకున్నాడా, మరి వాడు ఏం చదువుతున్నాడో అర్థం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తారు, రోడ్డు రోమియాగల్లో గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, ఇది సనాతన ధర్మం అంటారు, ఈ ధర్మం అంటారు. కనీసం వాడు మనిషిలాగా కూడా ఆలోచించారు. ఇంట్లోకి పోతే ఏముండదు, ఇంట్లోకి పోతే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా చాలా వరకు నా సోషల్ మీడియా కామెంట్ చేసే వాళ్ళందరినీ మేము వాళ్ళ ఐడీలు గీడీలు అన్నీ చెక్ చేయడం జరిగింది. మాకున్నటువంటి పోలీస్ పరిచయాలతోని, మాకున్నటువంటి టెక్నాలజీతోని అన్నీ చేస్తే వాళ్ళంతా ఫేక్. వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలానే కామెంట్ చేస్తారు. ఎవరన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళకు కౌంటర్ వేస్తారు. వాళ్ళకి డబ్బులు ఏం రావు. మనకేంటంటే వాడు మొత్తం టోటల్గా వాడు విలీనం అయిపోయిండు. అరే నేను మనిషిని అని కూడా గుర్తించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అరే తప్పు ఉంటే తప్పు అని చెప్పేటువంటి నేపథ్యంలో, తప్పు అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో, నిజంగా కుటుంబము నిజంగా బాధాకరం ఉంటే ఆ కుటుంబాన్ని ఎట్లా రక్షించుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. కొంతమంది పేటీఎం బ్యాచ్, నిజంగా చెప్తున్నాను బ్రదర్స్, మీకు చెప్తున్నాను, మీరు ఇష్టానుసారంగా కామెంట్లు పెడితే నాకు పెద్దగా ఊరిగేది ఏముండదు. కానీ దానివల్ల నీకు జరిగేటువంటి నష్టం భయంకరమైన నష్టం జరుగుతుంది. నీకు ఉన్నటువంటి నేపథ్యంలో నీ అస్తిత్వాన్ని, నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క జీవితాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్గా పెట్టడం వల్ల దానివల్ల నువ్వు పలచన అవుతావు. దానివల్ల నీ వ్యక్తిత్వానికి నువ్వే మచ్చవైపోతావు. రేపొద్దున నీకు పుట్టే పిల్లలు, నిన్ను అనుసరించేటువంటి నీ తల్లిదండ్రులు బాధపడతారు. తప్పు జరిగితే తప్పని చెప్పండి. తప్పును తప్పని చెప్పేటువంటి బాధ్యత ఈ సమాజంలో అందరికీ ఉంది. ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పౌరులకు ఉంది. మనం చెప్పొచ్చు. కానీ పైచాచిక ఆనందం కోసం మేము నిందలేస్తాము, అబండాలు వేస్తాము, మీ ఇష్టానుసారంగా మాట్లాడతాము, సనాతన ధర్మం మాదే అనే విధంగా ఉంటే ఇలా సనాతన ధర్మంలో చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు మీకు ఇబ్బంది ఉంటే వాళ్ళకి పోయి బుద్ధి చెప్పండి. అరే బాబు మీ ఇంతగానో ఫైట్ చేస్తున్నాం, ఇలా జేబీటీ లాంటి వ్యక్తులు కానీ, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు కానీ మాట్లాడితే మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం, వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నాం. మీలాంటి వాళ్ళు ఇలా సనాతన ధర్మాన్ని చెడు మార్గంలో తీసుకెళ్ళేటువంటి మీ వల్ల మాకు వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. మేము ఇంతగానో ఫైట్ చేసేది ధర్మాన్ని కాపాడడం కోసమే. ఆ ధర్మంలో భాగంగా మేము ఇంతగానో ఫైట్ చేస్తున్నాం. క్రైస్తవ సమాజంతో ఒకవైపు, హిందూ సమాజంతో ఒకవైపు మేమే నడిపిస్తున్నాం. ఆ క్రమంలో మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇంత భయంకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఎంత ఇబ్బందులకు గురి చేస్తారు. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడే క్రమంలో ఎంత దారుణంగా ఓడిగడతారో చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలకు వెళ్ళే ముందు జైబీన్ తిరుపతిలో ఉన్నటువంటి
ప్రధాన వార్త రేపు మార్నింగ్ లైవ్లో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రవీణ్ పగడాల విషయంలో బ్యానర్ వార్త రాసేటువంటి క్రమం చేస్తాను. ఎందుకంటే అది ఏం జరిగింది, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా క్లోజ్ చేసిళ్ళు, పోలీసులు ఎంతవరకు క్లోజ్ చేసిళ్ళు, ఎంతవరకు నిజం చెప్పిళ్ళు, ఎంతవరకు అబద్ధం చెప్పిళ్ళు, ఆయన గత ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు, తర్వాత ఏం చెప్పిండు, ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు, ఎంతమంది పోలీసులు దానికోసం పనిచేసిళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు, ఎక్కడి నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ అయింది, ఎవరు ఎంత సమయం కేటాయించారు, ఎంతమంది నిజంగా అడిగారు, ఎంతమంది బాధితులను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అడిగిళ్ళు, ఎంతమంది బాధితులు నిజంగా వాళ్ళ సమాధానం చెప్పిళ్ళు, ఎంతమందిని వాళ్ళు రికార్డ్ చేసిళ్ళు, ఆ రికార్డు ఏం చేసిళ్ళు, ఆ రికార్డు చేసిన క్రమంలో అనేకమైనటువంటి డౌట్లు ఏం చేసిళ్ళు, అన్నీ బట్టబయలుగా రేపటి లైవ్లో ఇవన్నీ కూడా చెప్తాను. ఎందుకోసం అంటే మనం జరిగేటువంటి పరిణామాలు మనందరం గమనిస్తూనే ఉన్నాం. క్రైస్తవ సమాజం మీరు అందరూ గమనించండి. కంపల్సరీ లైవ్ని అయితే మనం కంటిన్యూగా చూడండి. మీకు అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. మీరు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, చాలామంది వెల్ విషర్స్ చాలామంది కాల్ చేస్తున్నారు. ఈ లైవ్ ద్వారా ప్రవీణ్ పగడాల విషయంలో నాకు సపోర్ట్గా ఉండి స్పందించినటువంటి చాలామంది వెల్ విషర్స్, చాలామంది సోదరుల వాళ్ళందరికీ కూడా జైబీఎం టీవీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు ఆదరించండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. చాలా విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంటర్నల్గా వేరే న్యూస్ ఏది ఉన్నప్పటికీ జైబీఎం టీవీ ఫైనల్గా ఏం చెప్తుంటే భారత రాజ్యాంగాన్ని కాపాడమే, భారత రాజ్యాంగానికి ఇబ్బంది కలిగేటువంటి క్రమంలో ఎవరున్నా కూడా వాళ్ళ గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.